హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ రియల్ ఎస్టేట్స్. నేను ఇవాళ మీకు చూపించబోతుంది సన్సిరీ వాళ్ళ ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు కనిపించేది కంతేరు తాడకొండ మెయిన్ రోడ్. ఈ కంతేరు తాడకొండ మెయిన్ రోడ్ ఫేసింగ్తోనే మనకి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. మనం మొత్తం 4 ప్రాజెక్టులు మీకు చూపించబోతున్నాను. ఇవన్నీ రీసెంట్గా గూగుల్ ఓకే అని మీ అందరికీ తెలిసిందే. అది నెక్కలి నుంచి పెదపరిమి 3 కిలోమీటర్లు, అక్కడి నుంచి తాడికొండ కానీ కంతేరు కానీ మొత్తం 5 to 6 కిలోమీటర్స్, మొత్తం 10 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయండి. బిఫోర్ షోయింగ్ ద ప్రాజెక్ట్ వీడియో మీరు ఇంకా లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వీడియో ఎక్కువ మందికి చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరింత కంటెంట్ మన ఛానల్ మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇది వచ్చి కంతేరు ప్రాజెక్ట్ అండి. ఈ కంతేరు ప్రాజెక్ట్లో ఆల్రెడీ దీనికి ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. రెడీ టు రిజిస్ట్రేషన్ అండి, స్పాట్ రిజిస్ట్రేషన్. మన సిఆర్డీ లేఅవుట్ చూడడం వల్ల ప్రతి ప్లాట్కి కూడా 60% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది మనకి, ప్రైవేట్ వాల్యూ మీద, గవర్నమెంట్ వాల్యూ మీద కదా. చూస్తున్నారు కదా, అది వచ్చి మెయిన్ రోడ్డు కంతేరు తాడకుండా. ఆల్రెడీ ప్లాట్స్ డివైడ్ చేయడం కానీ ఒక 50% వర్క్స్ అనేది దీంట్లో కంప్లీట్ అయిపోయిందండి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో. మనం ఆఫ్టర్ ఎలక్షన్స్ మొత్తం 5 ప్రాజెక్టులు చేసాము సన్సిరీ ప్రాజెక్ట్స్ తరఫున. అందులో 4 ప్రాజెక్టులు చూపించడం జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్లో కంప్లీట్గా ప్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అండి, కంప్లీట్గా కాజా ప్రాజెక్ట్లో. మిగతా 4 ప్రాజెక్టులో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి. ఆల్రెడీ ఎల్పీ నెంబర్స్ వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా చూసేద్దాము. తాడికొండ ఇది వచ్చి చూస్తున్నారు కదా, ఇది వచ్చి తాడికొండ ప్రాజెక్ట్ అండి. ఇందులో కూడా మీరు డెవలప్మెంట్స్ క్లియర్గా చూడొచ్చు. దీనికి కూడా ఎల్పీ నెంబర్ వచ్చేసింది అండి, స్పాట్ రిజిస్ట్రేషన్కి రెడీగానే ఉంది. ఇది వచ్చి పార్క్ అండి, అంటే ఒక సైడ్ పార్క్ ఇది, దీని బ్యాక్ సైడ్ ఇంకొక పార్క్ వస్తుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. రోడ్స్ కానీ వర్క్స్ అన్ని క్లియర్గా జరుగుతున్నాయి. ఆల్రెడీ చాలా వరకు వర్క్స్ కంప్లీట్ కూడా అయిపోయాయి. దీనికి ఎక్స్టెన్షన్ కూడా ఉందండి, ఇంకొక 12 ఎకరాలు వచ్చే ఛాన్స్ ఉంది. దానికి ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల టీఎల్పీ వచ్చినా కానీ ఎల్పీ నెంబర్తో ఇస్తే బెటర్గా ఉంటుందని కంపెనీ ఎల్పీ నెంబర్ ఈ పాటికి ఇవ్వాల్సింది ఉండి కూడా కొంచెం డిలే అయింది. డైరెక్ట్గా ఎల్పీ నెంబర్తోనే మనకి అది లాంచ్ చేయడం జరుగుతుంది ఆ 12 ఎకరాలు. సో దానివల్ల డిలే. మీరు చూడొచ్చు, దీనికి ఆ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్ 3 చోట్ల, అది పాత మన వెంచర్ అండి బ్రహ్మరావాడది. 3 సైడ్లు కూడా మనకి ఎక్స్టెన్షన్ వస్తుంది ఈ ప్రాజెక్ట్లో. దీంట్లో కూడా కొన్ని ల్యాండ్ లాట్ ప్లాట్స్ ఉన్నాయి, ఒక 4 ప్లాట్ల దాకా ఉన్నాయి అవైలబిలిటీ. అవైతే రెడీగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి ఎవరికైనా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం పొన్నకెళ్ళు వెళ్ళి చూసేద్దాము. ఇది వచ్చి మన పొన్నకెళ్ళు మెయిన్ రోడ్ అండి. ఇప్పుడు రావెల రోడ్ స్ట్రైట్, ఈ రైట్ సైడ్ అది కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు రీసెంట్గా ల్యాండ్ పూలింగ్ ఎక్స్టెన్షన్లో రావెల అవతల ల్యాండ్ పూలింగ్ అవుతుందండి. మనకి పెదకూరపడి వరకు ఎయిర్పోర్ట్ కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ఈ ఏరియాలోనే ప్రపోజల్ ఓకే చేసింది గవర్నమెంట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అందరికీ. ఈ ప్రాజెక్ట్ మనం ఆల్రెడీ ఫేస్ 1 40 ఎకరాలు ఇచ్చామండి. 40 ఎకరాల్లో మనకి ప్లాట్స్ ఆల్రెడీ కంప్లీట్ 95% సోల్డ్ అవుట్ అండి. ఒక 3 ప్లాట్లు మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా ఏంటంటే కొంతమంది బుక్ చేసి, అంటే 2 ప్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు అలాగా అమౌంట్స్ అందక ఉన్న ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇమీడియట్గా అయితే కనుక మనం అవి తీసేసుకోవచ్చు. దీనికి కూడా ఎల్పీ నెంబర్ ఈ మంత్ ఎండింగ్కి వచ్చేస్తుంది, ఎఫ్ఎల్పి. అండ్ దీని ఎక్స్టెన్షన్ కూడా ఒక 30 ఎకరాలు మన ఎక్స్టెన్షన్ కూడా దీంట్లో ఉంది. దాన్ని కూడా ఎల్పీ నెంబర్ ట్రై చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ మంత్ లాంచింగ్ ఉంటుంది అది కూడా. కాకపోతే ఇప్పుడు ఫేజ్ 1కి ఫేజ్ 2కి ఏంటంటే నెక్స్ట్ వచ్చేదానికి ఏంటంటే ప్రైస్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇది వచ్చి మంచి ప్రైజింగ్లో ఉంది, అది వచ్చేప్పటికి ఇంకొంచెం ప్రైజింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇది కరెక్ట్ టైం అనమాట. మీ అందరికీ తెలిసింది, వర్షాకాలంలో మార్కెట్ కొంచెం స్లోగా ఉంటుంది. ఈ టైంలోనే మనకి రేట్స్ అందుబాటులో ఉంటాయి. వన్స్ మళ్ళీ మార్కెట్ స్పీడ్ ఎందుకు ఉందంటే మాత్రం రేట్స్ ఒకేసారి హైప్ వచ్చేస్తాయి. సో ఇది సరైన సమయం మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసే వాళ్ళకి. ఇందులో చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఇందులో పార్క్ అండి. ఇందులో కూడా ఒక 3 పార్కులు, 1 రిసార్ట్, ఒక 20 హౌసెస్ కూడా ఇందులో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం 70 ఎకరాల మెగా గైడెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ రోడ్స్ అనేవి డివైడ్ అయిపోయినాయి. ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన జనవరిలోనే, కానీ చాలా స్పీడ్గా వర్క్స్ అనేవి చేస్తున్నారండి ఈ ప్రాజెక్ట్లో. ఇలాంటి అంటే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనకు మెయిన్ అసలు వీడియో నెక్స్ట్ టైం ఉందండి. మన ప్రైమ్ లొకేషన్ అదే, మీ అందరికీ చెప్పినట్టుగానే పెద్దపరిమి. అది కూడా చూపిస్తాను క్లియర్గా, ఒకసారి చూడండి. ఇదంతా మనకి పొన్నకెళ్ళే. అండ్ ఫైనల్ లొకేషన్ అండి, మీ అందరికీ చెప్పినట్టుగానే ఇదే ప్రైమ్ లొకేషన్ పెద్దపరిమి. ఇదిగోండి క్యాపిటల్ ఈ ప్రాజెక్ట్ పేరు. ఇది కూడా మనకి 25 acres ప్రాజెక్ట్ అండి పెద్దపరిమిలో. ఇప్పుడు ఏదైతే గూగుల్ క్యాంపస్ ఓకే అయిందో మన నెక్కల్లు అనంతవరం మధ్యలో 123 acres, దానికి కేవలం 3.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి మనకి ఈ ప్రాజెక్ట్. పెద్దపరిమి అనేది ఆల్రెడీ ఇప్పుడు మన ఎస్ఆర్ఎం విట్ యూనివర్సిటీ అన్ని కూడా దీని ఇక్కడి నుంచి చాలా దగ్గరండి ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి. ఇందులో ఆల్రెడీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో కూడా ఎక్స్టెన్షన్లో కూడా ఈ పెద్దపరిమి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే మనకి ఎల్పీ నెంబర్ వచ్చేసింది కాబట్టి ఈ ప్రాజెక్ట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయినాయి.
అండ్ దీంట్లో ప్లాట్స్ ఏం లేవు, ఒక నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి ఉందండి, రీసేల్ ప్లాట్ కూడా ఒకటి ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఫోన్ చేస్తే క్లియర్ డీటెయిల్స్, ప్రైసింగ్ ఇదంతా కనుక మనం డిస్కస్ చేయొచ్చు. వర్క్స్ అనేవి దీంట్లో కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది, మీరు క్లియర్గా చూసేయచ్చు. ఇప్పుడు చెప్పిన తాడికొండ కానీ, పెద్దపరిమి కానీ, కంతేరు కానీ అండ్ పొన్నికల్లు కానీ, ఈ కంపెనీ ఏదైతే ఉందో గూగుల్ క్యాంపస్ నుంచి చెప్పింది ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ గూగుల్లో కానీ మ్యాప్స్లో కానీ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 10 కిలోమీటర్ల రేడియస్లోనే ఈ ప్రాజెక్టులు ఉండడం జరిగిందండి. అండ్ మీ అందరికీ తెలిసిందే, ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన గూగుల్ వచ్చిన తర్వాత దాని చుట్టుపక్కల ఎన్ని కంపెనీస్ వస్తాయనేది ఆల్రెడీ ఎస్టిమేషన్స్ జరుగుతున్నాయి. చాలామంది ఎస్టిమేషన్ చేసుకుంటున్నారు. అవి వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అయితే కూడా మీరు న్యూస్లో చూడొచ్చు. సో అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రైమ్ లొకేషన్స్ అన్నింటిలో కూడా మనం మెన్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎల్పీ నెంబర్లు వచ్చేసినాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ అండి. 60% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ప్రతి ప్లాట్కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు అవైలబిలిటీ కానీ అండ్ లోన్ ప్రాసెస్ ఎలా కానీ మిగతా డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్యూచర్లో కూడా మనకి ఇంకా అప్కమింగ్లో ఇప్పడంలో ఒక ప్రాజెక్ట్ వచ్చేది ఉంది. విజయవాడ బందర్ రోడ్లో ఒక 2 ప్రాజెక్టులు వచ్చి ఉన్నాయి. అండ్ అమరావతిలోనే మనకు ఇప్పుడు గుంటూరు ఏదైతే ఉందో, గుంటూరు ఐఆర్ఎఫ్ ఫేజ్ 3లో ఆడియో వీడియో నేను ఒకటి అప్లోడ్ చేశాను. ఇంకా ఇలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది రావడం జరుగుతుందండి. సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు క్లియర్గా చూసేయచ్చు. అది కనిపిస్తుంది కదండి, అదంతా కూడా పెద్దపరిమి ఊరు. ఆ స్ట్రైట్ రోడ్ అంటే దీనికి 2 వైపులా ఎంట్రన్స్ అండి. ఇది ఇప్పుడు మీరు చూసేది వెనక ఎంట్రన్స్, కనిపించేది ఫ్రంట్ ఎంట్రన్స్. అది కరెక్ట్గా మనకి ఎస్ఆర్ఎంకి విట్టుకెళ్ళే రోడ్ అండి. ఆ రోడ్ నుంచి వెళ్తాం అనమాట. అది పెద్దపరిమి లొకేషను. అండ్ ఇప్పుడు ఈ ఏరియా కూడా మనకి ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వన్ ఆఫ్ ది ప్రైమ్ లొకేషన్ అనేది చెప్పొచ్చు క్లియర్గా. కనిపించేదంతా ఊరే, మన ఊరికి అనుకునే ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.